హే గాయ్స్, హలో, నమస్తే, వణకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీకెండ్ నాగార్జున గారు ఎవరిని హిట్ అంటారు, ఎవరిని ఫట్ అంటారు అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ 1 వీక్ రివ్యూ ప్రకారంగా చూస్తే కొంచెం షైన్ అయ్యి, కొంచెం కంటెంట్ ఇచ్చి, కొంచెం బెటర్గా చేసిన వాళ్ళల్లో అఫ్కోర్స్ ఫస్ట్ సంజన గారు ఉంటారు. నెక్స్ట్ కామనర్స్ నుంచి శ్రీజ, దెన్ డీమాన్ పవన్. యాక్చువల్లీ అగ్ని పరీక్షలో చూస్తే తన ఫుటేజ్ ప్రకారంగా తను చాలా తక్కువ మాట్లాడతాడు. ఏంటి అబ్బాయికి ని సెలెక్ట్ చేశారు అని కూడా నేను అవాక్ అయ్యాను మొన్న లాంచ్ అప్పుడు. సో ఇప్పుడు చెప్పాలంటే అబ్బాయి చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఎప్పుడు తనకు ఒక ఛాన్స్ వచ్చినా ఛాన్స్ తీసుకొని మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, తన వర్షన్ ముందు పెట్టాలని ట్రై చేస్తున్నాడు. సో అబ్బాయి బెటర్ అనిపించింది. ప్రియా, మనీష్ అండ్ పవన్ కొంచెం ఓకేగా ఉన్నారు. వాళ్ళ స్క్రీన్ స్పేస్ కూడా గొడవలకి వాటికి వీటికి లేదా సోదిని డిస్కషన్స్ తప్పితే పెద్ద మ్యాటర్ ఏం లేదు. సో మాస్క్ మ్యాన్ అగైన్ ఆయన స్ట్రాటజీస్ ద్వారా ఆయన ఎప్పుడూ ముందే ఉంటాడు. కాకపోతే ఎందుకో కొద్ది రోజులుగా బాగా మాస్క్ మ్యాన్ డౌన్ అయ్యాడు, లేకపోతే తను అనుకున్న స్ట్రాటజీస్ వర్క్ అవ్వట్లేదనో ఏమో తెలీదు. ఒక కైండ్ ఆఫ్ యాంగర్, ఫ్రస్ట్రేషన్ మోడ్లో ఉన్నాడు, ఎస్పెషలీ మొన్న కెప్టెన్సీ టాస్క్ నుంచి. సో ఇలా ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చేస్తే సెలబ్రిటీస్లో పెద్దగా షైన్ అయ్యి టాప్ లెవెల్లో నుంచున్న వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. నాకు చాలా అరుదు. మొన్నటి వరకు భరణి గారు ఉండేవాళ్ళు, ఆయన కూడా ఒక 2 days నుంచి డౌన్ అయిపోయాడు. ఇమాన్యుయల్ అంటే కొంచెం స్ట్రాటజీస్ వేయడంలో కొంచెం బెటర్గా ఉన్నాడు. సో ఫర్ మీ సెలబ్రిటీస్ నుంచి అయితే ప్రెటీ మచ్ నిల్ అని చెప్పొచ్చు. కామనర్స్ అండ్ సంజన గారు సెలబ్రిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్, ఐ వుడ్ షోర్లీ గివ్ టు సంజన గారు. సో వీళ్ళు నాకు హిట్ అవుతారు అని అనిపిస్తుంది. వీళ్ళని అట్లీస్ట్ కన్సిడరబుల్గా నాగార్జున గారు వీళ్ళ గురించి మాట్లాడతారు అని అనిపిస్తుంది. సో మీకెవరు హిట్ ఫట్ అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ఇట్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.